ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది దైవజనుడైన ప్రవీణ్ అన్న. ఈరోజు దేవుని యందు నిద్రించినాడు. ఆయన్ని చంపి బైక్ మీద తీసుకుని వెళ్ళి ఆయన్ని పాడేసినారు. ఇది వాస్తవం. యాక్సిడెంట్ ఆయన చనిపోలేదు. ఈ మతోన్మాదులు ఎవరైతే క్రిస్టియన్స్ని వేధించి చంపాలనుకున్నారో వాళ్ళకి ఒకటి చెప్తున్నా, మీరు చంపినా కొట్టినా మేము మా దేవుని వదులుకోము. మీరు చంపుతారని మేము భయపడం. ఎందుకంటే మేము చావుకు తెగించే దేవుని సువార్తను ప్రకటించడానికి మేము జనంలోకి వెళ్తున్నాం. ఒకరిని చంపితే భయపడతారేమో అని, లేకపోతే కొడితే భయపడతారేమో అని అనుకోవద్దండి. ఆనాడు పేతురు, తోమ, పౌలు గారు అందరూ వీళ్ళు హతసాక్షులైనారు. దేవుని యందు నిద్రించుట ఎంతో మేలు. కానీ ఆయన కొరకు మరణించడం అనేది, ఆయన స్వార్థలో మరణించడం అనేది ఈ ఈ భాగ్యం మనకి ఎప్పుడు రాదు. కానీ ఇది చాలా అన్యాయం. ఎందుకు చంపాలా? ప్రాణం విలువ వాళ్ళకు తెలియదు. మతోన్మాదులకు చెప్తున్నా, రేపొద్దున మీకు ప్రతి దానికి మీరు లెక్క చెప్పవలసి ఉన్నది. ఆ సమయం ఎంతో దూరం లేదు. దేవుని రాకడ త్వరలో ఉన్నది. ఇలాంటివన్నీ ఆయన రాకడకి సూచనలని మీరు గమనించుకోండి. ఆయన ప్రవీణన్న పగడాల గారు ఆయన మరణించినారు. ఆయన కొరకు మనము ప్రార్థన చేద్దాము. ఆయన